వికారాబాద్ జిల్లా పరిగిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డితో అమెరికా ప్రయాణం పూర్తి చేసుకుని పరిగికి మొదటిసారి రావడంతో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని, ఈరోజు 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పార్థసారథి, పరశురామ్ రెడ్డి, పాలాది శ్రీనివాస్, ఎర్రగడ్డపల్లి కృష్ణ, హనుమంతు ముదిరాజ్, లాల్ కృష్ణ ప్రసాద్, చిన్న నర్సింహులు, ఎండి అక్బర్, సుల్తాన్, ఖైసర్, రఫీ, సర్వర్, ఎండి షోయబ్, సవేరా అన్వర్, ఎండి ఎజాజ్, జగన్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. बाद में बात कर लेंगे. ओके चंद्र గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు మరియు నేను గత 12 రోజుల నుంచి అమెరికా నగరంలోని అన్ని పెద్ద పట్టణాల్లో కూడా మీటింగ్స్ పెట్టి మన ఎన్ఆర్ఐలతోన విదేశీ పారిశ్రామికవేత్తలతో మీటింగ్స్ పెట్టి మన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి అని చెప్పి పెద్ద ఎత్తున విజయవంతంగా ఈ యొక్క నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావడానికి, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కృషి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పరిగి పట్టణానికి రాగానే రాత్రి నేను ఎయిర్పోర్ట్లో 2 గంటలకు 3 గంటలకు ల్యాండ్ కాగానే పెద్ద ఎత్తున పరిగి నియోజకవర్గ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు నన్ను రిసీవ్ చేసుకొని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని ఈరోజు అడుగడుగున అంగడిచి టెంపుల్ నుంచి ఎక్కడికి వచ్చినా సరే స్వాగతం పలుకుతూ మన క్యాంప్ ఆఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఒక సుదినం. రైతులందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. చెప్పిన మాట నిలబెట్టుకొని మొట్టమొదట 1 లక్ష రూపాయలు, ఆ తర్వాత 1,50,000, ఈరోజు 2 లక్షల రూపాయలు. దగ్గర మన నియోజకవర్గానికి, పరిగి నియోజకవర్గానికి 260 కోట్ల రూపాయలు మాఫైనాయి. 200 అందరాలే చెప్పాలి, మీరు ప్రతి ఊళ్ళో చెప్పాలి. 260 కోట్ల రూపాయలు కేవలం పరిగి నియోజకవర్గానికి మాఫైనాయి. ప్రతి పల్లెలా ₹1 కోటి నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద పల్లెల్లో 4-5 కోట్ల రూపాయల వరకు కూడా మాఫ్ అయిపోయినాయి. మన జిల్లా లోపల 910 కోట్ల రూపాయలు మాఫ్ అయిపోయినాయి. వికారాబాద్ మన నియోజకవర్గానికి 260 కోట్లు కానీ, మన జిల్లాకు 910 కోట్లు కానీ ఎప్పుడు కూడా మాఫ్ కాలే. మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మన వికారాబాద్ జిల్లాకు మాఫ్ అయినాయి. కాబట్టి ఏదైతే మనం 6 పథకాలు చెప్పినామో, మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇప్పటివరకే ఒక 50,000 కోట్ల రూపాయలు మిత్తి కూడా కట్టినాం దాని మీద. అయినప్పటికీ కూడా భయపడకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు అనునిత్యం రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నాడు. ఆ విధంగా అన్ని కూడా పథకాలు పూర్తి చేయడం జరుగుతుంది. కొంత ఆలస్యమైనా సరే ఇచ్చిన మాట మాత్రం తప్పకుండా నిలబెట్టుకుంటాం. అందులో భాగంగా ఒక 10-15 రోజులలో మన పరిగి నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తున్న మన
హైదరాబాద్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి ఫౌండేషన్ స్టోన్ వేపిస్తున్నాం. అదేవిధంగా నేవీ రాడార్ స్టేషన్ సంబంధించిన శిలాఫలకాన్ని కూడా వేయడం జరుగుతుంది. అది 2,500 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఇదే కాకుండా మన నియోజకవర్గానికి ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన చాలా బ్రిడ్జిలు మన పరిగి పట్టణం నుంచి చాలామంది అడిగేవారు, వికారాబాద్ పోవాలంటే బ్రిడ్జ్ కట్టాలి, మన నస్కల్ బ్రిడ్జ్ కట్టాలంటారు. కాబట్టి అది కూడా ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ కూడా వేపిస్తా. అదే కాకుండా ఇంకా చాలా ఆర్ఎండ్బి రోడ్స్ కూడా డెవలప్మెంట్ 50-60 కోట్ల నుంచి ఆర్ఎండ్బి రోడ్లు కూడా శాంక్షన్ కూడా చేయించడం జరుగుతున్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన నియోజకవర్గానికి వ్యవసాయానికి సాగునీరు వచ్చే విధంగా కృషి చేస్తాం. రైల్వే లైన్ గురించి కూడా చీఫ్ ఇంజనీర్ అని పిలిచి నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అదేవిధంగా నా సహచర శాసనసభ్యులైనటువంటి మక్తల్ శ్రీహరి ముదిరాజ్ని, అదేవిధంగా పర్ణికారెడ్డి నారాయణపేట ఎమ్మెల్యేని పిలిచి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో మీటింగ్ పెట్టినాం. మీరందరూ కూడా చూసిరు ఫోటోలు అన్నీ కూడా. తొందరలోనే మన నస్కల్ రైల్వే స్టేషన్, పరిగి రైల్వే స్టేషన్, దోమ రైల్వే స్టేషన్, దాదాపూర్ రైల్వే స్టేషన్, అదేవిధంగా మన కోస్గి నుంచి నారాయణపేట్ మక్తల్ వరకు కూడా ఈ రైల్వే లైన్ తీసుకెళ్ళి ఎవరైనా తిరుపతి పోవాలంటే తిరుపతి పోవచ్చు. మన దగ్గర గిరిజన సోదరులు పూనా, బాంబే చాలామంది మన సోదరిమని కూడా ఎప్పటికీ అంటుంటుంది, మా వాళ్ళంతా పూనా, బాంబేలో ఉన్నారని. కాబట్టి మీరు పూనా, బాంబే కూడా ఎవరైనా వెళ్ళుంటే కూడా వెళ్ళాలంటే కూడా వెళ్ళి రావచ్చు ట్రైన్ లోపల. అదేవిధంగా కొంతమంది మన కర్ణాటక కూడా పోవాలంటే కూడా పోవచ్చు. ఈ విధంగా మనకు తక్కువ ఖర్చుతోన చదువుకోవడానికి కూడా హైదరాబాద్ పోయి మనం కాలేజీలలో చదువుకొని రావచ్చు. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసుకొని కూడా మళ్ళీ రావచ్చు హైదరాబాద్ ఎందుకంటే 160 కిలోమీటర్ల వేగంతో రైల్వే అధికారులు అడిగిన గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పోతుందని చెప్పారు. కాబట్టి కేవలం మనం 80-90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అంటే ఒక 40-50 నిమిషాలనే మనం హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడో బంజారాల జూబ్లీలో ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం పరిగిలో ఉంటే కాదన్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఒక దగ్గర ఒక 5-6 వేల కోట్ల రూపాయలు తప్పకుండా దానికి సంబంధించిన పథకాలని కేవలం ఒక ఏడాది లోపలనే ఫౌండేషన్ చేసి వర్క్స్ కూడా పూర్తి చేపిస్తారన్న విషయాన్ని తెలియజేస్తూ, నేను గతంలో ఏ విధంగా అయితే చెప్పినో 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పరిగి నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తా అని చెప్పి మీకు చెప్పినో దాన్ని అక్షర సత్యం నేను నిజం చేసి చూపిస్తా అన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ, రానున్న మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా ఏ విధంగా అయితే నాకు శాసనసభలో ఎట్లయితే మెజార్టీ ఇచ్చారో రేపు జరగబోయే సర్పంచ్, ఎంపీటీసీ అన్ని ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతోన కాంగ్రెస్ పార్టీ నాయకులు, సానుభూతి పరులు, అభిమానులు గెలిచే విధంగా నేను ప్రతి ఊరికి ప్రచారాన్ని కూడా వస్తానన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.